అట్లాంటి డిజాస్ట్రస్ సీజన్ తర్వాత నెక్స్ట్ సీజన్ ఓకే కొంచెం హోప్ ఉంటుందేమో చూద్దామని అనుకున్నాం. బట్ సాడ్ పార్ట్ ఏంటంటే వార్నర్ లేకుండే మన దగ్గర. సో ద థింగ్ హ్యాపెన్, వార్నర్ ఏం చేసినారంటే లైక్ నో వన్ నోస్ వాట్ హ్యాపెన్ విత్ SRH బిహైండ్ ద సీన్స్ బిట్వీన్ SRH మేనేజ్మెంట్ అండ్ డేవిడ్ వార్నర్. ఫస్ట్ మ్యాచ్ లో నుంచి ఇది చేసినారు, ఫస్ట్ క్యాప్టెన్సీ నుంచి తీసేసినారు, దాని తర్వాత స్క్వాడ్ లో నుంచి తీసేసినారు, దాని తర్వాత గ్రౌండ్ లో నుంచి తీసేసినారు, దాని తర్వాత టీమ్ లో నుంచే తీసేసినారు. లైక్ దాని తర్వాత సోషల్ మీడియా నుంచి తీసేసినారు. ఈవెన్ నౌ ద సాడ్ పార్ట్ ఈస్ లైక్ వీఆర్ నాట్ సెలబ్రేటింగ్ our 2016 మూమెంట్. From last from the day of 2021 what happened, ఎట్లయిందంటే ఇట్లా టూ వెరీ గుడ్ లవర్స్ మధ్యలో గలీజ్ బ్రేకప్ అయితే ఎట్లుంటది అట్లా ఇంకా అసలు ముఖం కూడా చూడరు అన్నట్టు. ఇంకా అయితే ఇక్కడ థింగ్ ఏమైందంటే ఇప్పుడు డేవిడ్ వార్నర్ కి ఒక ఇష్యూ వల్ల, ఇప్పుడు మనం ఒప్పుకోకపోయినా ఆ ఇష్యూ అనేది అసలు ఫ్యాన్స్ గా మనకు తెలుసు ఏ ఇష్యూ వల్ల అయిందంటే అది కేన్ విలియమ్సన్ ఆ మ్యాచ్ పంజాబ్ తో మ్యాచ్ అనుకుంటా, ఈ పర్సన్స్ వెరీ గుడ్. జానీ బేస్టో పర్సన్స్ వెరీ గుడ్, రైట్. Warner was struggling. No, Warner was struggling 2021 లో ఆ మ్యాచ్ లో మెయిన్ గా. దెన్ కమ్ సూపర్ ఓవర్, వేర్ విల్ బి సీయింగ్ ది సెగ్మెంట్స్ కదా ఏం జరుగుతుంది అని చెప్పేసి 3 members ప్యాడప్ ఓవర్ ప్యాడప్ చేసుకున్నారు. జానీ బేస్టో టాప్ క్లాస్ ఫామ్ లో ఉండు ఆ సీజన్, ప్యాడప్ అయి ఉండు. కేన్ విలియమ్సన్ మంచి ఫామ్ లో ఉండు, ప్యాడప్ అయి ఉండు. డేవిడ్ వార్నర్ ప్యాడప్ అయి ఉండు. ఇప్పుడు ఉండేవి 6 balls. కరెక్టే. ఇప్పుడు ఎవరు పోవాలి ఇప్పుడు నార్మల్ గా అనే ఒక సెగ్మెంట్ లా నాకు తెలిసి ఇక్కడనే అయింది, ఇక్కడనే సంథింగ్ హ్యాపెన్. నాకు తెలిసి బికాస్ ఇట్స్ వెరీ ఎక్స్క్లూజివ్ న్యూస్, నో వన్ నోస్ వాట్ హ్యాపెన్. బట్ స్పెక్యులేషన్ అవ్వచ్చు. నాకు కొంచెం ఇన్సైట్ నుంచి వచ్చింది ఏంటంటే టీమ్ మేనేజ్మెంట్ వాంట్ Warner to drop and let Johnny Bairstow and Williamson to go for super over. Okay. But Warner is the captain for that match. Ki Warner captain. End of the day, Warner should take a call. He should be the captain of the ship annattu. Warner elnadu. Warner I think Kane Williamson or Bairstow tho elnadu. Correct. The point happened here is even వెన్ వెల్ సూపర్ ఓవర్ కానీ వార్నర్ షార్ట్ రన్ పెట్టిండు. షార్ట్ రన్ తెలిసి కదా, ఒక రన్ షార్ట్ రన్ అవుతుంది, కౌంట్ అవ్వలే అండ్ వి లాస్ట్ ద మ్యాచ్ బై 1 run. ఫక్ హ్యాపెన్. ఇంకో ఇది ఎప్పుడైతే జరిగిందో ఏమో ఇంకా ఆ రోజు ఆ డ్రెస్సింగ్ రూమ్ లో ఏదో పెద్దగా అయింది. ఆ రోజు టోటల్ చేంజ్ చేసేసినారు. ఆ రోజు నుంచి డేవిడ్ వార్నర్ కి క్లోజ్ గా ఉన్న ప్రతి ఒక్కరు టీమ్ తో దూరం అయిపోతుంటూ వస్తున్నారు. ఇక ఆ రోజు తర్వాత సోషల్ మీడియా, ఇయర్ తర్వాత సోషల్ మీడియా మేనేజ్మెంట్ చేంజ్ అయిపోయింది. కొత్త మేనేజ్మెంట్, కొత్త టీమ్స్, అసలు డేవిడ్ వార్నర్ అసోసియేటెడ్ గా ఉన్న అన్ని చేంజ్ అయిపోయినాయి. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే కాకపోతే డేవిడ్ వార్నర్ సన్ రైజ్ హైదరాబాద్ అన్ని పేజెస్ లో అన్ని పోస్టులలో కింద కమెంట్లు పెడుతుండే, ప్రతి ఒక్క ఫ్యాన్ తో ఇంటరాక్ట్ అవుతుండే. దట్ ఈస్ సంథింగ్ వెరీ సీరియస్ థింగ్. మ్యాచ్ గురించి ఏమో పోస్ట్ చేస్తారు సన్ రైజ్ హైదరాబాద్, డేవిడ్ వార్నర్ దాని కింద వచ్చి హలో ఎవ్రీవన్ హౌ ఆర్ యు అని పెడుతుండే కమెంట్. లేకపోతే ఆల్ ది పోస్ట్ అది కాలదా ఇప్పుడు నాకు తెలిసి ఇది మనం అనుకుంటున్న దాని ప్రకారం ఫ్రీక్వెంట్ గా ఇంటరాక్ట్ అవుతుంటుండే ఫ్యాన్స్ తోటి. వ్యూవర్స్ లైక్ అసలు డేవిడ్ వార్నర్ ని తీసేసినారు, మ్యాచ్ క్యాప్టెన్సీ తీసేసినారు, ప్లేయింగ్ లెవెల్కి వెళ్ళి తీసేసినారు, ఈ స్టేడియంకి వెళ్ళి తీసేసినారు. మనోడేమో మొత్తం కమెంట్లలో స్పామ్ అంటే లైక్ అర్థమైంది. అది మనము ఇప్పుడు మళ్ళీ డేవిడ్ వార్నర్ అగెన్స్ట్ పోతున్నట్టు అవుతుంది, కానీ అది అట్లా జరుగుతుండే. ఆల్ ఆఫ్ ద సడన్ వాట్ హ్యాపెండ్ ఈస్ ఫ్యాన్స్ మాకు తెలుసు డేవిడ్ వార్నర్ కి మొన్న తెలిసింది బ్లాక్ చేసిరు అని చెప్పి, మాకు ముందే తెలుసు బ్లాక్ చేసిరు అని చెప్పి. ఐ హోప్ యూ గైస్ లైక్ ది పాడ్కాస్ట్. సో మేము చెప్పినట్టే ఈ సీజన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ స్టఫ్ తీసుకొస్తున్నాం. ఆల్ త్రూఅవుట్ ది సీజన్ ఏమంటారు ఫన్ స్కెచెస్ వస్తున్నాయి. మన చిన్న ఫామ్లో ఒక రీల్ ఫార్మాట్లో ఒక ఇంట్రెస్టింగ్ హైలైట్ ప్యాకేజ్ లెక్క ఒక డ్రామా/కామెడీ ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. అండ్ ఆల్సో డూ సబ్స్క్రైబ్ వన్స్ అగైన్ అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ పాడ్కాస్ట్ అండ్ కీప్ వాచింగ్ ద పెట్టగోడ.